హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి. నవీ ముంబైలో పరుగుల వరద పారింది. నిన్న ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే ఇది వార్మప్ మ్యాచ్లా లేదు, అసలైన వరల్డ్ కప్ ఫైనల్ రేంజ్లో హీట్ పుట్టించింది. రెండు జట్లు కలిపి ఏకంగా 450 పరుగులు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోండి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా సౌత్ ఆఫ్రికా బౌలర్లని ఉతికి ఆరేసింది. ముఖ్యంగా మన పాకెట్ డైనమైట్ ఈశాన్ కిషన్ మరియు తిలక్ వర్మ ఆడిన ఆటకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. చివరికి ఇండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అసలు మ్యాచ్లో ఏం జరిగింది? సంజూ శాంసన్ని పక్కనపెట్టి ఈశాన్ కిషన్కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు? బౌలింగ్లో ఎవరు మెరిశారు? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. పదండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా టాస్ విషయానికొస్తే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ధైర్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సాధారణంగా నవీ ముంబైలో మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి చేజింగ్ తీసుకుంటారు. కానీ స్కై మాత్రం మా బౌలర్లు డిఫెండ్ చెయ్యగలరా లేదా అని టెస్ట్ చెయ్యాలి అని బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మేజర్ పాయింట్ ఒక్కటే, ఓపెనింగ్ స్లాట్. అందరూ సంజూ శాంసన్ అనుకున్నారు, కానీ ఈ మ్యాచ్లో మేనేజ్మెంట్ ఈశాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మ జోడీని దించింది. సంజూ శాంసన్కి ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. దీన్ని బట్టి చూస్తే వరల్డ్ కప్లో ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ ఈశాన్ కిషనే అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చినట్లయింది. ఇక ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక గ్రౌండ్లో ఈశాన్ కిషన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు, ముఖ్యంగా నార్జే మరియు ఎంగిడి బంతులని స్టాండ్స్లోకి పంపించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈశాన్ కిషన్ ఇన్నింగ్స్ హైలైట్స్ చూస్తే కేవలం 20 బంతులు, అందులో 53 పరుగులు, స్ట్రైక్ రేట్ 265. ముఖ్యంగా 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. పవర్ ప్లేలో ఇండియా స్కోరు రాకెట్ స్పీడ్తో వెళ్ళింది. 5.4 ఓవర్లోనే స్కోరు 80 దాటింది. తన పనైపోయింది, వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నాడో ఏమో ఈశాన్ కిషన్ రిటైర్డ్ అవుట్గా వెనుతిరిగాడు. అటుపక్క అభిషేక్ శర్మ 24 రన్స్ కొంచెం నెమ్మదిగా ఆడినా ఈశాన్ కిషన్ మాత్రం తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. సంజూ శాంసన్ ఫ్యాన్స్కి ఇది కొంచెం చేదు వార్తే అయినా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఈశాన్ బెస్ట్ అని ప్రూవ్ చేశాడు. ఈశాన్ వెళ్లాక క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ తను ఎందుకు టీమిండియా ఫ్యూచర్ స్టారో చూపించాడు. గాయం నుంచి కోలుకొని వచ్చిన తిలక్ ఏమాత్రం తడబడకుండా ఆడాడు. 19 బంతుల్లో 45 రన్స్, 3 ఫోర్లు, 3 సిక్సర్లు. స్పిన్నర్లని, పేసర్లని సమానంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 30 ఆఫ్ 16 తన ట్రేడ్మార్క్ సుప్లా షాట్స్ ఆడాడు. ఇక చివర్లో మన కుంఫూ పాండ్యా షో నడిచింది. హార్దిక్ పాండ్యా కేవలం 10 బంతులే ఆడాడు, కానీ 30 రన్స్ పిండుకున్నాడు. లాస్ట్ ఓవర్లో సిక్సర్ల మూత మోగించాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 240/6 అనే భారీ స్కోరుని బోర్డు మీద ఉంచింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో నార్జే 1/57, రబాడా 0/44 భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 241 పరుగుల టార్గెట్ అంటే ఆషామాషీ కాదు, కానీ ఇది డీవై పాటిల్ స్టేడియం, పిచ్ బ్యాటింగ్ స్వర్గం. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వగానే మన అర్ష్దీప్ సింగ్ షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్లోనే జార్జ్ లిండేని డకౌట్ చేశాడు. కానీ ఆ తర్వాత కెప్టెన్ మార్క్రమ్ 38, ర్యాన్ రికల్టన్ 44 చాలా డేంజరస్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. వీళ్ళిద్దరూ కొడుతుంటే ఒక దశలో ఇండియాకి భయం పట్టుకుంది. అయితే ఇక్కడే మన స్పిన్నర్లు గేమ్ మార్చారు. వరుణ్ చక్రవర్తి 1/12 చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిషేక్ శర్మ బౌలింగ్ గురించి. పార్ట్ టైమర్ అయినా సరే కీలకమైన మార్కో జాన్సన్ 31 వికెట్ తీసి మొత్తం 3 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ భీభత్సం సృష్టించాడు. 21 బంతులో 45 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. శివం దూబే వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు స్టబ్స్. కానీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. సౌత్ ఆఫ్రికా 210/7కి పరిమితమైంది. ఇండియా 30 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ద్వారా మనకి తెలిసిన ముఖ్యమైన విషయాలేంటంటే ఓపెనింగ్ క్లారిటీ. రోహిత్ శర్మ లేని లోటుని ఈశాన్ కిషన్ అగ్రెసివ్ బ్యాటింగ్తో పూరించగలడు. పవర్ ప్లేలో ఇకపై మనం ఇలాంటి విధ్వంసమే చూడొచ్చు. తిలక్ వర్మ ఫామ్ నంబర్ 3 లేదా 4లో తిలక్ వర్మ చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు. ఇది వరల్డ్ కప్కి పెద్ద ప్లస్. బౌలింగ్ ఆందోళన. గెలిచాం కానీ బౌలింగ్లో లోపాలున్నాయి. శివం దూబే 4 ఓవర్లలో 57 రన్స్ ఇచ్చాడు. డెత్ ఓవర్లలో ఇంకా మెరుగుపడాలి. హర్షిత్ రాణా కేవలం 1 ఓవర్ మాత్రమే వేయడం వెనక ఏదైనా ఇంజురీ ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పిచ్ ప్రభావం. వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా ఇలాగే హై స్కోరింగ్ ఉంటాయనిపిస్తోంది. 200 కొట్టినా సేఫ్ కాదని బౌలర్లు గుర్తుంచుకోవాలి.
మొత్తానికి మనోళ్లు వరల్డ్ కప్ వేటని ఘనంగా ఆరంభించారు. బ్యాటింగ్ పరంగా మనం 200% రెడీగా ఉన్నాం. బౌలింగ్లో చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుంటే కప్పు మనదే. మీకు ఈ మ్యాచ్లో ఎవరి బ్యాటింగ్ బాగా నచ్చింది? ఈశాన్ కిషన్ ఓపెనింగ్ చేయడం కరెక్టేనా, లేక సంజూ శాంసన్ ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వరల్డ్ కప్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.